మధుసూదన్ రెడ్డి గారు మీతో స్టార్ట్ చేద్దాం. ఏంటి సవాల్కి సిద్ధమా? సార్ ముందుగా సతీష్ గారు మీకు ప్రైమ్ నైన్ టీవీకి వీక్షిస్తున్నటువంటి ప్రజలకి, అదేవిధంగా సోదరులు విజయశేఖర్ రెడ్డి గారికి, పెద్దలు మస్తానరావు గారికి శుభ సాయంత్రం. సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విసిరిన సవాల్ని ఆయన మానసిక స్థితి బాగలేదనుకోవాలన్నా, లేకుంటే నిజంగా ఆ ప్రెస్టేషన్లో తన పాలనని కప్పిపుచ్చుకోవడానికి ప్రెస్టేషన్లో సవాలు విసురుతున్నాడు అనేటువంటిది చాలా అవగాహన రాజ్యంగా కనిపించేటువంటి పరిస్థితి కనబడుతుంది సార్. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అప్పులు మీరు చూసారంటే ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ని దాటేసి 3,65,000 కోట్ల అప్పు ఈరోజు రాష్ట్రానికి ఈ 2 సంవత్సరాల్లో చేసినటువంటి పరిస్థితి. 3,65,000 కోట్ల రూపాయలు. ఈ 3,65,000 కోట్ల రూపాయలు తీసుకుంటున్న చంద్రబాబు కనీసం ఏదన్నా ఆయన ఇచ్చిన హామీలు ఏదన్నా పరిపూర్ణంగా నెరవేర్చాడా? సూపర్ 6 అనే 6 హామీలు ఇచ్చాడు. ఈ 6 హామీల్లో పరిపూర్ణంగా ఏదైనా ఒక్క హామీని నెరవేర్చుంటే పర్లేదబ్బా, 3,65,000 కోట్ల రూపాయలు అప్పదిచ్చినా కానీ కనీసం ఒక్క హామీని నెరవేర్చాడనుకుని మనం తృప్తిపడచ్చు. మీరు మెయిన్గా చూడండి సార్, ఇప్పుడు వాళ్ళు దాటేసే కార్యక్రమానికి ఏదైనా మాట్లాడితే వాళ్ళు గొంతు నొక్కడం, ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీకి లేకపోతే చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా మాట్లాడితే ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని గొంతు నొక్కడం, వాళ్ళని అడ్డగేయడం, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడం, వాళ్ళ ఇళ్లలో దూరి నాశనం చేయడం పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో భయంకరంగా. అంటే మాట్లాడుకుందాం. అంటే ఇక్కడ మధుసూదన్ రెడ్డి గారు మీరు చెప్తున్నట్టుగా సరే, అవన్నీ మీరు అంటున్న విమర్శలు సరే, వాళ్ళు చెప్పుకుంటున్న అభివృద్ధి. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ గా మీరు మేము మాట్లాడుకుందాం అంటున్నారు కదా, చర్చకు సిద్ధమా? చర్చకి సిద్ధం అనే దాంట్లో 100% ప్రతి కార్యకర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త చర్చకి సిద్ధం సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో 2019 నుంచి 24లో ఎంత నీతి నిజాయితీగా పరిపాలన జరిగిందో అంత నీతి నిజాయితీగా పరిపాలన జరిగింది. ప్రతి ఒక్క విషయంలో కానీ, ఆయన ఇచ్చిన హామీల్లో కానీ, ఆయన ఇచ్చినటువంటి వర్క్ల్లో కానీ, అన్నింటిలో కూడా. ఇప్పుడు సామాజిక న్యాయం ఉంది. సామాజిక న్యాయం ఒకటి చెప్తున్నాను సార్. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మన లోకల్ బాడీ ఎలక్షన్స్లో కానీ, లోకల్ బాడీ పదవుల్లో కానీ, లోకల్ బాడీల్లో వచ్చేటువంటి వర్కుల్లో కానీ, నామినేటెడ్ పదవుల్లో కానీ, నామినేటెడ్ వర్కుల్లో కానీ మహిళలకి 50% రిజర్వేషన్ కల్పిస్తూ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నాడు. తూచా తప్పకుండా పాటించాడు. నిర్ణయం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తూచా తప్పకుండా పాటించాడు జగన్మోహన్ రెడ్డి గారు. నిర్ణయం కాదు. కానీ ఈరోజు ఇదే మహానాడు వేదికగా మన లోకేష్ గారు ఒక ప్రస్తావన చేశాడు. అంటే 33% రిజర్వేషన్ నేను మహిళలకు కల్పిస్తాను, చట్టసభల్లో అందరికీ కూడా 33%. నేను కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ 33% రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం వచ్చేసింది, 2034 నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ అంతకన్నా ముందుగానే నాకు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ జీవోస్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఇది మా పార్టీ నేను ఒక రెజల్యూషన్ పాస్ చేస్తున్నాను 33% అని చెప్పని ఒక రెజల్యూషన్ పాస్ చేశాడు. ఇప్పుడు రెజల్యూషన్ పాస్ చేసినటువంటి ఈ లోకేష్ దాన్ని ఎంతవరకు అమలు చేశాడు? ఈరోజు 4 రాజ్యసభ సీట్లు వచ్చాయి ఈ కూటమి ప్రభుత్వానికి. 4 రాజ్యసభ సీట్లలో ఎంతమందికి మహిళలకు ఇచ్చాడు? వాళ్ళలో నలుగురికి ఏదైనా మహిళలు ఏమైనా ఉన్నారో నాకు అర్థం కాదు. అంటే లోకేష్కి ఏమన్నా వాళ్ళ నలుగురిలో ఎవరైనా మహిళలుగా కనబడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అంటే మహిళలకి ఆయన ఇచ్చినటువంటి హామీ, రీసెంట్గా ఇచ్చినటువంటి హామీ, మహిళలను ఏ విధంగా వెన్నుపోటు పొడుస్తున్నారో చూడండి. ఇప్పుడు ఇదే విధంగా చంద్రబాబు నాయుడు చాలా ప్రెస్టేజియస్గా తీసుకున్నటువంటి పథకం ఉంది. ఏది ఆడబిడ్డ నిధి అనేటువంటి ఒక పథకం. ఈ ఆడబిడ్డ నిధి నెలకు 1,500 రూపాయలు ఇస్తాము అని చెప్పేటువంటి ఆడబిడ్డ నిధి మన మంత్రి రామానాయుడు గారు కూడా మీరు చాలాసార్లు సైకిల్ వేసుకుని పసుపు షర్ట్ వేసుకుని అయినా నీకు 18 అని చెప్పి మొదలు కొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందరూ మహిళలు కూడా ఏదో మనకు నెలకు 1,500 వస్తుంది అనే ఉద్దేశంతో ఒకవైపు ఒక పక్కకి వాలినటువంటి పరిస్థితి. ఈరోజు ఆ యొక్క పథకం చాలా ప్రెస్టీజియస్ పథకం, చాలా ఇంపార్టెంట్ అయిన పథకం, చంద్రబాబు చాలాసార్లు చెప్పినటువంటి పథకం ఏమైంది? కనీసం ఈ పథకాన్ని మనం అమలు చేయాలంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మాలా అని చెప్పి ఒక మంత్రి చెప్తాడు. అచ్చెన్నాయుడు గారు ప్రత్యక్షంగా ప్రెస్ ముందుకు వచ్చి ఈ పథకాన్ని అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మాలా, రాష్ట్రాన్ని అమ్మితే కానీ ఈ యొక్క ఆడబిడ్డ అనేటువంటి పథకాన్ని అమలు చేయలేమంటాడు. ఇంకొకటి సాక్షాత్తు మంత్రి లోకేష్ గారు, సాక్షాత్ సకల శాఖ మంత్రి, మొత్తం అన్ని మంత్రిత్వ శాఖలు ఆయనే ఇప్పుడు పోషిస్తూ ఉంటే ఆయనే ముఖ్యమంత్రిగా పోషించేటువంటి ఈ టైంలో మొట్టమొదటిసారిగా ఆయన అధికారంలోకి, ఆయన పాదయాత్రతో అధికారంలో వచ్చిందని చెప్పి డప్పులు కొట్టుకుంటా ఉంటే ఈ పాదయాత్రలోనే ఆయన ఇచ్చినటువంటి హామీ ఏంటి? నిరుద్యోగులకి మేము 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, నిరుద్యోగ వృత్తి 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పాం.
ఇప్పుడు ఏమైంది ఆ నిరుద్యోగ భృతి? కనీసం వచ్చినటువంటి మేము ప్రభుత్వం స్థాపించినటువంటి 100 రోజుల్లోనే నిరుద్యోగ భృతి ఇస్తామన్నటువంటి నిరుద్యోగులకి మీరు ఏం సమాధానం చెప్తారో చెప్పాలి. మరి ఇటువంటి అన్ని పెట్టుకొని చంద్రబాబు నాయుడు చర్చకి రమ్మంటే ఏం చేస్తారు? 2 ఏళ్ల పాలనలో ఎక్కడా ఏది జరిగినట్టుగా కనిపించడం లేదా? ఏది అసలు ఎక్కడ అభివృద్ధి జరిగినట్టు కానీ లేదా ఏదైనా హామీలు నెరవేర్చడం ఎక్కడ ఇది ఇక్కడ ఇప్పుడు ఈ 2 ఏళ్ల పాలన ఏం చెప్పాలి. ఇప్పుడు మరి పెన్షన్స్కి వద్దాం. పెన్షన్స్కి వచ్చినప్పుడు 5,75,000 పెన్షన్స్ తీసేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇస్తామని పెన్షన్స్ లో 5,75,000 పెన్షన్స్ తీసేశాడు. తీసేసి కొత్త పెన్షన్స్ అడిగితే కొత్త పెన్షన్స్ ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఏమి కనిపించట్లేదు. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల్లో ఒక మహిళ కూడా వితంతువు కాలేదా? ఒక వ్యక్తి కూడా వికలాంగులు కాలేదా? ఒక వ్యక్తి కూడా వయోవృద్ధుడు కాలేదా? 60 సంవత్సరాలు రాలేదా? మీరు చెప్పండి 2 సంవత్సరాల్లో. అందువల్ల కొత్త పెన్షన్ లేదు. ఇదే విధంగా సార్ ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు చూడండి డిఎస్సిలో అవకతవకలు. ఎన్ని అవకతవకలు అంటే ఇంచుమించుగా 15 లక్షల రూపాయలకి ఒక పోస్టును అమ్ముకున్నటువంటి పరిస్థితి డిఎస్సీలో కనబడుతుంది. ప్రత్యక్షంగా కనబడుతూ ఉంది. లీకులు కానించి ఏదైతే నవీన్ అనేటువంటి వ్యక్తిని ఈ యొక్క ర్యాంక్ 1 వచ్చినటువంటి వ్యక్తిని తప్పేయడం కూడా మీరు ఎందుకు తప్పించారు? అతన్ని ఎందుకు ఆ లిస్ట్ నుంచి తీసేశారు? ఎందుకు అతనికి ఉద్యోగం వీలేదు అనేటువంటిది ఫస్ట్ చెప్పాల్సిన పరిస్థితి. ఇది అంటే లీకుల్లో నుంచి అతనికి ఏదో సంబంధం ఉంది, నవీన్ అనేటువంటి సంబంధం ఉంది కాబట్టి పేపర్ లీక్ అయింది కాబట్టి అతను ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అంటున్నావు. సరే నవీన్కి ఒక్కరికి లీక్ అయిందా? ఎంతమందికి లీక్ అయిన పేపర్ ఎంతమందికి పోయింది? ఈ లీక్ అయిన పేపర్ ఎవరి వల్ల లీక్ అయింది? ఆ కమిటీ అసలు పేపర్ తయారు చేసేటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటిది ఏం లేదు. 1:1 రేషియోలో పిలుస్తున్నారు. 1:1 రేషియోలో పిలిచినప్పుడు అన్ని బేరు చేసుకుని జీవో నంబర్ అంటే రూల్ నంబర్ 20 ప్రకారం అన్ని విధాలుగా ఆలోచించి జీవో నంబర్ 20 ఒక్కొక్క దాని గురించి వెళ్దామండి. ఒక విజయశేఖర రెడ్డి గారి వాయిస్ కూడా తీసుకున్నాం. విజయశేఖర రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం మీకు, తోటి ప్యానలిస్టులకి అట్లాగే ప్రేక్షకులందరూ కూడా నమస్కారం.